దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. కానీ ఎంతమందిని మీరు బయటికి తీసుకొచ్చారు మీరు ఇప్పటివరకు? మన సైడ్ నుంచి వీళ్ళు ముగ్గురే, రీతు, విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ. భారతంలో జోదం ఆడాడు ధర్మరాజు అలా ఇలా అని మనం తిట్టుకుంటామా? ఇక్కడ వాళ్ళు బ్యాన్ చేశారు, వేరే రూట్లో మళ్ళీ ఓపెన్ చేశారు. కాదు కదా, 342 యాప్లు ఎందుకు బ్యాన్ చేశారు అంటే ట్యాక్స్ కట్టలేదని అంట. అంతేగాని జనం మీద ప్రేమతో ఒక్కసారి దానికి బానిసలు అయితే ఇంకా వెనక్కి రాదు. అదే అంటున్నా, ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ ఈ సెలబ్రిటీస్ని తిట్టుకోవడంలోనే ఉన్నాం. ఈ సెలబ్రిటీస్ అందరూ ఆపేసినా కూడా వీళ్ళు ఆడుతూనే ఉంటారు. సెలబ్రిటీ ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన సార్, సెలబ్రిటీ కన్నా పోలీసులు ఎక్కువ కదా. అటువంటి పోలీసులు ఇప్పుడు 112 ఇల్లీగల్ ఏమి బ్యాన్ చేసామంటున్నారు. అంటే లీగల్ ఉన్నాయి అని ఎతికితే ఉన్నాయి. అయినా ఎందుకు మీకు ఈ రచ్చంత ఎందుకు? చాలా మంది ఉంటారు శేఖర్ భాష అనవసరంగా పూసుకుంటున్నాడేమో, ఏమైనా ఆశించి చేస్తున్నారా లేక ఏంటి? సార్, నేను ఆశించి చేసేటైతే ప్రమోట్ చేస్తే బాగా వస్తాయి కదా. ఫేమస్ అవుతున్నారు కదా శేఖర్ భాష ఎక్కడ చూసినా కూడా. రజనీకాంత్లో భాషా గారి లాగా. అంటే సార్ ఇప్పుడు నేను ఫేమస్ ఎక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఈ భాష ప్రత్యక్షం. అలా కాదు సార్, అయ్యో చాలా జరుగుతుందండి, అన్నిట్లో ఎందుకు రాలేదు? ఇది మా వాళ్ళు ఉన్నారు కాబట్టి దీంట్లో. ఇప్పుడు విష్ణుప్రియ కూడా చెప్పింది కదా, దాదాపు నేను 10 యాడ్స్లో వాటి నటించిన 9 lakhs దాకా వచ్చింది. ఆడేంత సీన్ లేదు, అంత బుర్ర కూడా లేదు. అంటే తను మాత్రం సేఫ్ జోన్లో ఉంటాడు, ఊళ్ళో వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇది నాకు లేదు, నేను అడిగా. కానీ వీళ్ళు చేసే పనులు చూస్తుంటే చిల్లర కనిపిస్తుంది కదా. అంటే దాంట్లో కూడా వాళ్ళు ఒకటి నేర్చుకున్నారని, కలిసి ఉంటే కలదు సుఖం ఐకమత్యం మహాబలంలో ఒక అద్భుతమైన సామెతని వాళ్ళు గుర్తించారు. ఓకే. సో ఇక్కడ ఇవాళ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపేయచ్చు, జోతం ఆడుతుందా? ఇంపాసిబుల్. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పనంత మాత్రాన వీళ్ళు ఆడరు అనుకుంటున్నారా మీరు? హాయ్, నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. మొన్నటి వరకు లావణ్య, మస్తాన్ సాయి ఎక్సెట్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకా చెప్పనవసరం లేదు ఎంత హంగామా చేశాడు. ఇప్పుడేమో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాడు. ఆయన గురించి ఇంకా మనం చెప్పనవసరం లేదు, మరెవరో కాదు, శేఖర్ భాష. మీరు మధ్యలో ఆది అంతానికి వచ్చేసారు డైరెక్ట్గా, కానీ మీరు మధ్యలో చాలా ఉంది. అదే చెప్తున్నాను, అంటే నేను స్టార్టింగ్ బిట్ తీసుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లోనే బిట్ తీసుకున్నాను. మధ్యలో ఇప్పుడు కోర్టు మూవీ వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్నాం, అప్పుడులోనే జానీ మాస్టర్ కేసులో తిరిగారు. ఇంకా గరికపాటి గారి గురించి, అందరి గురించి మనం న్యాయం చాలా ఉన్నాయి. అదే నిలబడ్డాం. యాక్చువల్గా ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో కూడా న్యాయానికి సహకరించడానికే మా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా వచ్చింది 4, ఒక శ్యామల గారు తప్ప మిగతా 3 మనం తీసుకొచ్చిన వాళ్ళే కదా. శ్యామల నిన్న పంజాగుట్లో వెళ్ళి తను కూడా అక్కడ నవ్వు వచ్చేది అంటే, తను ఒక నిందితులు పట్టుకోవడానికి నేను సహకరిస్తా అంటది. ఏందో అర్థం కాదు, మీ ట్రైనింగా లేకపోతే వేరే ట్రైనింగ్? అదేంటంటే వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు, యాప్లు తయారు చేసిన వాళ్ళు, వాటిని మిడిల్ మ్యాన్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళందరినీ వెళ్తురు పట్టుకుంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అనేది కూడా అదే. సో చాలామందికి ఇది తప్పు అని తెలియక చేసిన వాళ్ళు ఉంటారు. నైతికంగా తప్పని అందరికీ తెలుసు, బట్ కొంతమంది కమర్షియల్ కోసం వెళ్ళిపోయారు. బట్ లీగల్గా కూడా ఇది తప్పు అనేది ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే కాబట్టి కన్ఫ్యూజన్ ఉండింది. అక్కడ పెద్ద ఆయన చేస్తున్నాడు కదా అమితాబ్ బచ్చన్, మనం చేస్తే ఏంటి అనే దాంట్లో వెళ్ళిపోయారు తప్ప అక్కడ రైట్ ఇక్కడ రాంగ్ అనే విషయం, అంటే అక్కడ లీగల్ ఇక్కడ ఇల్లీగల్ అనే విషయం చాలామందికి తెలియలే. సో ఆ కోణంలో కొంతమంది లీగల్ సూప్లో ఇరుక్కున్నారు. బట్ ఏదేమైనా కూడా వీళ్ళ పోలీసులు ప్రస్తుతానికి మనకి విశ్వసనీయంగా అందుతున్నది ఏంటంటే, వీళ్ళ త్రూ ఆ పెద్ద తీగతో ఆ డొంక లాగుదామని చెప్పి ట్రై చేస్తున్నారు. వీళ్ళకి కొంత అంటే అరెస్టులు ఏం లేకుండా వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రం సేకరిస్తున్నారు అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇంకా తర్వాత పెద్దవాళ్ళు ఎలా పట్టుకుంటారనేది వెండి తెరపై చూడాలి. కానీ ఎంతమందిని మీరు బయటకు తీసుకొచ్చారు మీరు ఇప్పటివరకు? మన సైడ్ నుంచి వీళ్ళు ముగ్గురే, రీతు, విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ. సో బయటికి తీసుకోవడం వెళ్ళి సపోర్ట్ చేశారు వాళ్ళ కోసం రిగోరియస్గా. పాపం విష్ణుప్రియ అయితే 11 గంటలకు కూర్చుంది, మొత్తం అన్ని చెప్పింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తీసుకున్నారు వాళ్ళు. ఒక ఎపిసోడ్కి అది ఒక యాడ్కి 90,000 అంది, 10 చేశారని తను ఒప్పుకుంది. కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తెలుసా మీకు? మీరేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. మీకు చెప్తా, మందుకన్నా విషయం బాగా పనిచేస్తుంది.
మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, అది చెడు చెప్పండి తక్కువ ఎక్కుతుంది. నేను మీకు ఇప్పుడు చెడు చెప్తా. సో అంటే సర్కాస్టిక్గానే వినండి. జూదం చాలా మంచిది. జూదం చాలా మంచిది. లక్షల మంది, మేబీ కోట్ల మంది ప్రాణాలు కాపాడిందేమో. మీరు గమనించండి, అసలు ఈ జూదం రెఫరెన్స్ మనకి ఎక్కడుంది? రామాయణంలో లేదు, భారతం నుంచి మొదలైంది. భారతంలో జూదం ఆడాడు ధర్మరాజు, అలా ఇలా అని మనం తిట్టుకుంటామా? పాపం భార్యని కూడా పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పి మీరు ఆయన పర్సనల్ కోణంలో చూస్తున్నారు. బట్ జనహితం కోణంలో చూస్తే జూదం ఎంత మంచిది, శకుని ఎంత మంచివాడు మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఆ రోజు కనుక వాళ్ళు జూదం ఆడకుండా ఉంటే ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. జూదం ఆడి దానికి కట్టుబడి ఈయన రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పెద్ద యుద్ధం జరిగేది. లాస్ట్ టైం మళ్ళీ తిరిగి కురుక్షేత్రం ఆడేటప్పుడు అప్పుడు కూడా జూదం ఆడుకొని సరిపెట్టుకుందాం అనుకుంటే కొన్ని అటు సైడు 1,00,000 సైన్యాలు, ఇటుపక్క 1,00,000 సైన్యాలు, కోట్ల మంది బతికేవాళ్ళు కదా. ఒక జూదం ఆడుకొని పాచికలు వేసేసి అయిపోయింది. సరే, అది దొంగ జూదం. మంచి జూదం ఆడుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు తీసేసుకొని ఉండొచ్చుగా. ఇంతమందిని చంపడం దానికి. చూసారా జూదంలో ఉన్న పవర్? జస్ట్ కిడింగ్. కానీ అది వేరే వాళ్ళకి మంచి కావచ్చు, కానీ ఆడేవాడికి ఎప్పుడూ చెడిపే. అందులో ఇలా శకుని లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు అటువంటి వాళ్ళు ఉంటే ఇంకా మొత్తం నాశనం అయిపోతారు. ఉన్నా లేకపోయినా రిస్క్ తీసుకోవడం అనేది రైట్. భాష శేఖర్ భాష జస్ట్ మనం మాట్లాడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోమేష్ అనే పిల్లగాడు ఇట్లాగే ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళికి దాచిన డబ్బులు తీసుకుని ఈ బెట్టింగ్ యాప్స్, అలాగే ఇంట్లో డబ్బులు చాలా వాడాడు. ఆ విషయం ఇంట్లో తెలిసేలకి తట్టుకోలేక వాడు వచ్చేసి ఇంకా రైల్వే, మనం చెప్పనవసరం, నీకు అర్థమైపోతుంది. ఒక రైతు కూడా ఈ వ్యవసాయం చేసి ఇంకెన్ని రోజులే తెలుసు మన నకిలీ ఎంత, విత్తనాలు ఎంత, ఒకసారి దీంట్లో ఆడదామని చెప్పి ఉన్న డబ్బు పెట్టుకుని తను లాస్ అయిపోయాడు. ఒరిస్సాలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దాదాపు 40 లక్షల రూపాయలు పథకాల డబ్బులు, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా, అంటే ఇది ఎంత అట్రాక్ట్ చేస్తుందో చూడు, ఎంతమంది లైఫ్లు స్పాయిల్ చేస్తుందో. కరెక్ట్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సరే ఈ పిల్లోడు ఎవరైతే చెప్పారో వాడు వీళ్ళని చూసి, ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి అట్రాక్ట్ అయ్యాడు అనుకోవచ్చు. మీరు చెప్పిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి కాదు, మనీని చూసే ఏదో రకంగా తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు. సో ఇక్కడ ఇవాళ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపేయచ్చు, జూదం ఆగుతుందా? ఇంపాసిబుల్. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పనంత మాత్రాన వీళ్ళు ఆడరు అనుకుంటున్నారా మీరు? ఇన్ఫ్లుయెన్సర్ చెప్పకపోతే మీరు ఏ ప్రోగ్రామ్ చూసిన, ఆఖరికి సజ్జనార్ గారు ఆడద్దని చెప్పిన ప్రోగ్రామ్ కింద కూడా యాడ్లు వేసుకుంటున్నారు కదండి జూదానికి సంబంధించి. బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు వేసుకుంటున్నారు కదా. సో వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేశారని, వాళ్ళు చెప్పకపోయినా, ఇది చెప్పక ముందే జరుగుతుంది, చెప్పిన తర్వాత జరుగుతుంది, వాళ్ళు చెప్పకపోయినా ఫ్యూచర్లో కూడా జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. స్టేట్ గవర్నమెంట్ కొంత ప్రయత్నం చేస్తుంది. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఓన్లీ 2 రాష్ట్రాలే తెగేసి చెప్పాయి, మన తెలుగు రాష్ట్రాలు, మాకు జూదం వద్దు అని చెప్పి. కానీ దీంట్లో కూడా మీరు గమనిస్తే, అంటే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రకటన 342 బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేశారు. సూపర్, జనం మీద వీళ్ళకి ఎంత ప్రేమ వచ్చింది అనుకున్నా. ఇక్కడ వాళ్ళు బ్యాన్ చేశారు, వేరే రూట్లో మళ్ళీ ఓపెన్ చేశారు. కాదు కదా, ఆ 342 యాప్లు ఎందుకు బ్యాన్ చేశారు అంటే ట్యాక్స్ కట్టలేదని అంట. అంతేగాని జనం మీద ప్రేమతో. అంతేగా. సో ట్యాక్స్ కట్టేసిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారన్నమాట. సో అవి లీగల్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు మన స్టేట్లో నిన్నగాక మొన్న మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో మన శిఖా గోయల్ గారు ఆవిడ ఇచ్చిన ప్రకటన 112 యాప్స్ని, 112 ఇల్లీగల్ యాప్స్ని మేము ఇక్కడ బ్యాన్ చేసాం. బ్యాన్ చేయడం అంటే ఏంటి? ప్రకటన కాదు, ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని రిస్ట్రిక్ట్ చేసేసారు. జియో ఫెన్సింగ్ చేస్తారనమాట. మన తెలంగాణలో ఎక్కడా కూడా ఈ యాప్స్ పనిచేయవు. ఈ 112 ఇల్లీగల్ యాప్స్ అని ఆవిడ చెప్పారు. ఇక్కడ జనాలకు ఒక డౌట్ వస్తుంది, ఓహో అంటే లీగల్ యాప్స్ కూడా ఉన్నాయా మన తెలంగాణలో? సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ పిల్లవాడు ఎవరైతే చచ్చిపోయినాడో అతను లీగల్ యాప్స్ ఆడి చచ్చిపోతే ఓకేనా? లీగల్ యాప్స్లో డబ్బులు పోవని గ్యారంటీ ఏమన్నా? డబ్బే కదా. కాకపోతే పోగొట్టుకునేది ఎలాగో పోగొట్టుకుంటావు. ఇల్లీగల్ యాప్స్లో ఏంటంటే గ్యారంటీ లేదు, నీకు వచ్చి నిజంగా గెలిచినా కూడా అవి ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. ఇల్లీగల్ యాప్స్లో ఎవడు ఆ గ్యారంటీ లేడు. సో ఇక్కడ ఏంటంటే జనాలు ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే, అరే లీగలా ఇల్లీగలా మాకు వద్దురా భయ్, మొత్తానికి బ్యాన్ చేయండి అనేదే కదా ఇప్పుడు కోరుకునేది. ఇక్కడ ఇంకా కూడా ఇప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో 112 ఇల్లీగల్ యాప్స్ని మేము జియో ఫెన్సింగ్ చేసాం. ఇప్పుడు జియో ఫెన్సింగ్ చేశారు, ఐపీ అడ్రస్ మార్చుకొని లేకపోతే విపిఎన్ ఏదో పెట్టుకొని ఆడడం మొదలెడతారు. ఏం చేస్తారు?
ఒకసారి దానికి బానిసలు అయితే ఇంకా వెనక్కి రారు. అదే అంటున్నా, ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ ఈ సెలబ్రిటీస్ని తిట్టుకోవడంలోనే ఉన్నాం. ఈ సెలబ్రిటీస్ అందరూ ఆపేసినా కూడా వీళ్ళు ఆడుతూనే ఉంటారు. కర్మ ఏంటంటే బాలకృష్ణ గారు యాంకరింగ్ చేస్తుంటే కింద యాడ్ వస్తే కూడా దానివల్ల నేను అదే ప్రేరణ పొంది నేను ఆడాను అందుకే డ్యామేజ్ అని అంటే అర్థం కాదు. ఇప్పుడు కాదు అలా అయితే ఇప్పుడు నాన్ వేష్ సజ్జనారు మాట్లాడుకుంది కూడా కింద ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు కింద ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది కాబట్టి సజ్జనారు అన్వేష్ కూడా దీంట్లో బాధ్యత చేయాలి కదా. అదేంటంటే కొన్ని మరి వీళ్ళు అదే పనిగా డబ్బుల కోసం చెప్పిన వాళ్ళ లేకపోతే వెనకాల వెళ్ళారనేది మనం గమనించవచ్చు. కానీ అట్ ద సేమ్ దిస్ ఈస్ కాల్డ్ సరోగేట్ యాడ్. అంటే చట్ట పరిధిలో దొరకకుండా చేసుకునే ఒక రకమైన ఇదనమాట. అది ఎలా అంటే వెనకాల ఏవో పోతుంటాయి, మీరు చెప్పరు. ఇది ఆయన కావాలని చేశాను నేను ఖచ్చితంగా. కానీ కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేయడంలోనే బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తారు చిన్నపిల్లలతోటి, వెనకాల ఇవన్నీ వెళ్తుంటాయి. వాళ్ళకి తెలుసు ఎలా లీగల్గా మనం చూపించవచ్చు, ఎలా ఏది ఇల్లీగల్. రెడీ అయిపోయింటారు వాళ్ళంతా ముందుగానే. వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళని తిట్టుకుంటాం, వాడు లీగల్గా చేస్తున్నాడు, వాడికి తెలుసు లూప్ హోల్స్, అందుకని లీగల్గా చేస్తున్నాడు, లీగల్ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేస్తారు. లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మీకు ఓకేనా? మీకు ఓకేనా అని అడుగుతున్నా ఎవరైనా సరే. ఇప్పుడు ఇంతమంది లీగల్ అయిన ప్రాణాలు పోతుంటే ఏది మనం ఓకే అంటాం చెప్పండి కదా. మరి అలాంటప్పుడు మీరు జస్ట్ సెలబ్రిటీలను తిట్టుకుంటే ఏమొస్తుంది? 342 యాప్లు బ్యాన్ చేసి ట్యాక్స్ కడితే మళ్ళీ ఇచ్చేసే సెంట్రల్ గవర్నమెంట్ అనాలి. అలాగే 112 యాప్లు ఓన్లీ బ్యాన్ చేసే మిగతా ఈ లీగల్ యాప్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన సార్, సెలబ్రిటీ కన్నా బాధ్యత ప్రభుత్వం ఎక్కువ కదా, పోలీసుది ఎక్కువ కదా. అటువంటి పోలీసులు ఇప్పుడు 112 ఇల్లీగల్ ఏమో బ్యాన్ చేసామంటున్నారు. అంటే లీగల్ ఉన్నాయి అని ఎతికితే ఉన్నాయి. ఇవాళ నాకు లిస్ట్ కనపడింది, ఓరిని ఎంకమ్మ ఇవన్నీ లీగలా అనుకున్నా. సో ఇప్పుడు ఇవి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు అంటే చూసేవాడికి ఎవరికైనా సరే అందరూ కోరుకుంటుంది, ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటంటే ఇది కంప్లీట్గా జూదం బ్యాన్ అవ్వాలి, ఇల్లీగల్ అనే కాన్సిక్వెన్సెస్ లేకుండా. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నారు, ట్యాక్స్లు కడితే లీగల్ లేకపోతే ఇల్లీగల్ అని ఇక్కడ వేస్తుంటే పోయేవాడు ఎట్టాగోపోతాడు. కాకపోతే 1,00,000 పోగొట్టుకునే చోట 50,000 పోగొట్టుకుంటాడేమో. దానికి ఏదైనా కాస్త లిమిటేషన్లు ఏవో పెడుతున్నారేమో అంతే. ఇంతకీ మీరు సెలబ్రిటీలకు సపోర్టా ఏమైనా వెనక్కి వచ్చారా లేక ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారా? నేను వాళ్ళ ముగ్గురిని కూడా అరే మీరు పోలీసులకి కోఆపరేట్ చేయడం వల్ల మీ ద్వారా అసలు దొంగలు బయటపడతారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి సపోర్ట్ చేయండి, దీనివల్ల మీకు కాస్త ఆ తీవ్రత తగ్గుతుంది. లేదు మీరు భీష్మించుకొని అక్కడ లోపల కూర్చుంటే మీ అరెస్ట్ లాగా వెళ్తారు. అంతవరకే నేను చెప్పింది తప్ప నేను ఏ రోజు బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ లేదు. అలా సపోర్ట్ ఉంటే ఎప్పుడు నేను కూడా మీరు నన్ను చూసి ఉండేవాళ్ళు ఏదో బెట్టింగ్ ఇది ఆడండి అని చెప్పి. అయినా ఎందుకు మీకు ఈ రచ్చంత ఎందుకు? చాలామంది ఉంటారు శేఖర్ భాష అనవసరంగా పూసుకుంటున్నాడేమో, ఏమైనా ఆశించి చేస్తున్నారా లేక ఏంటి? సార్ నేను ఆశించి చేసేటైతే ప్రమోట్ చేస్తే బాగా వస్తాయి కదా, ఫేమస్ అవుతున్నారు కదా శేఖర్ భాష ఎక్కడ చూసినా కూడా. రజనీకాంత్లో భాషా గారి లాగా అంటే సార్ ఇప్పుడు నేను ఫేమస్ ఎక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఈ భాష ప్రత్యక్షం. అలా కాదు సార్, అయ్యో చాలా జరుగుతుంది, నేను అన్నింటిలో ఎందుకు రాలేదు, ఇది మా వాళ్ళు ఉన్నారు కాబట్టి దీంట్లో. అలా జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి ఒక మాట చెప్పిన దానికి అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీడియా వాళ్ళకి? సరే ఎట్టోగా నేను కనబడితే అడుగుతారు, అడిగినప్పుడు వీళ్ళు రావట్లేదు 2 రోజులు టైం తీసుకున్నారని చెప్పడం వల్ల పాపం పొద్దు నుంచి పడిగాపులు కాస్తున్నారు సార్ వాళ్ళ బయట కోసం. 9 గంటల నుంచి ఆ ఎండలో పడి ఉంటే వాళ్ళకి నిజం తెలిస్తే వెళ్ళిపోతారు కదా. ఒకటి, వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వస్తారు కదా. 2, ఈ రెండిటి కోసమే నేను అక్కడ చెప్పా తప్ప ఇప్పుడు అసలు దీనికోసం పోరాటంలో దిగుదామనే ఉద్దేశం కూడా నాకు లేకుండే. ఎందుకంటే ఏ రోజు దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను ఓన్లీ ఈ సెక్షన్ 493 అండ్ ఈ అబ్బాయిల మీద అనవసరంగా పెడుతున్న వీటి గురించి పోరాడుతూ ఉండే. ఇప్పుడు ఏమైందంటే సడన్గా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పాల్సి వచ్చింది నాకు. లేకపోతే నా మీద ఒక ముద్ర వేస్తారు, వీడు కూడా బెట్టింగ్ యాప్లు సపోర్ట్ చేస్తున్నారు చెప్పుకోవాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత సరే వింటున్నప్పుడు జనాలు కాస్త మంచి చెప్పి వీళ్ళని ఆడకుండా చేయాలి అండ్ జనాలు ఆడకుండా చేయగలగం మన నోటితోటి అనుకునేది ఉత్త అపోహ, సాధ్యం కాదు. అది చెయ్యాల్సింది గవర్నమెంట్. మీరు సెలబ్రిటీస్ అందరితో ఆపించండి, ఆగదు. మీరు ఈ మందుని ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నాడు సార్? రోజుకి దాని పెరుగుతూనే ఉంది కదా వాడకం. ఎవరు చేయక్కర్లా. జోదం ఒక వ్యసనం అనేది ఈ కలికాలంలో మన శాపాలు అవి పెరుగుతూనే ఉంటాయి. తెలుసుకున్నాడు బాగుపడతాడు, తెలియనోడు సనా. ఇప్పుడు విష్ణుప్రియ కూడా చెప్పింది కదా, దాదాపు నేను 10 యాడ్స్లో వాటిలో నటించిన 9 lakhs దాకా వచ్చి ఉంటుంది. తను కూడా ఆడిందా లేక ఓన్లీ యాడ్స్ వరకు ఆమె ఆడేంత సీన్ లేదు.
అంత బుర్ర కూడా లేదు. విష్ణుప్రియకి అంత లేదు. రీతు వాట్ అబౌట్ రీతు గురించి నాకు ఐడియా లేదు. టేస్టీ తేజకి అంత బుర్ర ఉంది, కానీ బుర్ర ఉంది కాబట్టి అవార్డు. అది చాలా జాగ్రత్త పడు. అంటే తను మాత్రం సేఫ్ జోన్లో ఉంటాడు, ఊళ్ళో వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇది కరెక్ట్. కానీ నాకు లేదు, నేను అడిగినప్పుడు అన్న నేను ఒకటి చేసే తర్వాత మళ్ళీ చేయను కూడా చేయలేదు. ఆ ఒకటి కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఫేస్బుక్లో కానీ ఎక్కడా పెట్టలేదు. వాళ్ళు వచ్చి ఏదో ఇది స్క్రిప్ట్ ఇచ్చారు చేయమని చేసుకుంటే అది తీసుకుని వాళ్ళు ఎక్కడో పెట్టుకున్నారు తప్ప నేను దాని తర్వాత కానీ దాని ముందు కానీ ఎప్పుడు ఏం చేయలేదని చెప్పుకొచ్చాడు. సో నేను ఏ రోజు వాడు ఏం చేశాడనే చూడలేదు, అలాగే విష్ణుప్రియ ఏం చేసిందని చూడలేదు. జస్ట్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి కాస్త లీగల్ గైడెన్స్ మాత్రం ఇచ్చాను నేను, అంతే. ఇంకా ప్రకాష్ రాజ్, రాణా, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే కూడా కొన్నిసార్లు బాధ కలుగుతుంది, అసహ్యం కూడా వేస్తుంది. ప్రకాష్ రాజ్ గారు అందరికీ నీతులు చెప్తుంటారు. సార్ ఇదే మాట మనం అమితాబ్ బచ్చన్ కూడా అనాల్సి వస్తుంది. ఎస్, అనాలి, తప్పే ఉంది. కాదు కదా, మెగాస్టార్ ఆయన, ఇండియన్ మెగాస్టార్, లీగల్ కదా వాళ్ళకి అక్కడ. అది వీళ్ళు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు విజయ్ కానీ అండ్ రానా అంటున్నారు, మా లీగల్ టీం అంతా చెక్ చేసిన తర్వాతే నేను దానికి ప్రమోట్ చేశాను అంటాడు. ఏదైనా ఇప్పుడు జనాల్లో ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చింది కాబట్టి జనాలు అంటే ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడకూడదని కోరుకునే వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. నేను అది లెక్కేసుకుంటే ఒక 30% మంది ఆడాలని కోరుకున్న వాళ్ళట, 70% మంది ఆడకూడదు అనుకునే వాళ్ళట. సో వీళ్ళదే మెజారిటీ ఉంది. సో మెజారిటీ పీపుల్ ఎగనెస్ట్గా ఉన్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఖచ్చితంగా బద్నాం అవుతారు ప్రమోట్ చేస్తే. ఈ విషయం ఇప్పటికైనా తెలుసుకున్న వాళ్ళు హుందాగా సారీ చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళు చేసిన వీటికి నష్టపరిహారం ఏదైనా సరే కొంతమందికి కాదు. ఇది మనం ఇప్పుడు చూసాం, ఎన్ని ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోయింది. దాదాపు 1000 మంది చనిపోయారు శేఖర్ భాషాబాయ్. ఈ కుటుంబాలన్నిటికీ ఈ సందర్భంగా ఒక్క విషయం అయితే మన అందరికీ చెప్పాలి సార్. ఏంటంటే ఒక ఫోన్ నంబర్ ఎవరైనా సరే పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకునే వాళ్ళు అంత దూరం కూడా వెళ్ళక్కర్లేదు. మీరు వాట్సాప్లోనే కంప్లైంట్ చేస్తారు. కొత్తగా గవర్నమెంట్ 8712672222. మనం అనుకుంటున్నాము అన్వేషో లేకపోతే ఆయన సజ్జనార్ గారో చేస్తున్నారు, నిజానికి శిఖా గోయల్ గారు చేస్తున్నారు. ఈవిడ డైరెక్టర్ ఆఫ్ టీసీ అదే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మన తెలంగాణ స్టేట్కి డైరెక్టర్ ఆవిడ. సో ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నిటి కూడా ఆవిడ చూస్తారు. ఆవిడ దగ్గరుండి గత 4 రోజుల క్రితం 112 యాప్స్ బ్లాక్ చేయించింది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సాగుతుంది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే మనం ఎన్ని బ్లాక్ చేయించినా కూడా ఏదో రకంగా వీళ్ళు ఆడడానికి ట్రై చేస్తారు, వేరే రకంగా. సో వాటిని కూడా ఆపగలిగే సైబర్ టీం మనకు కావాలి. అంత ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఫోన్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత అందరూ అని చెప్పి కొంతమంది గిలగిల కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా. తర్వాత ఏమైంది, మెల్లగా వేరే రకంగా అంటే విపిఎన్లు వేసుకొని చూడడం ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. అరే ఇది బ్లాక్ అయిపోయింది అనగానే ఉండరా ఇగో ఇది వేసుకో, అరే వచ్చేసిందే, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఎందుకంటే ఫిజికల్ క్వాంటిటీ కాదు కాబట్టి ఇంటర్నెట్లో ఇలాంటి మాయలు మంత్రాలు చాలా చేయొచ్చు కాబట్టి ఈజీగా అలా వచ్చేసిన తర్వాత ఇంకా మనం వీళ్ళకి నిరుత్సాహం వచ్చేసింది. ఈ సైబర్ టీం వాళ్ళు ఎవరైతే పాపం ఇంత కష్టపడి ఈ జియో ఫెన్సింగ్ చేసి ఐపీలు బ్లాకులు చేసి ఇన్ని చేశారో అది ఇండియా వైడ్ చేశారు కదా, అది ఈజీ. ఇండియా వైడ్ చేసిన తర్వాత అంత చేసిన తర్వాత ఏం చేసినా పుట్టుకొస్తున్నాయి. వాళ్ళ టీంలోనే ఉంటుంది, బ్లాక్ చేయరా ఇంకోటి ఎవడో ఓపెన్ చేస్తాడు, వాళ్ళకి నిరసన వచ్చేసింది. రేపైనా ఇదైనా కూడా అలాగే అవుతుంది. అంటిల్ అన్లెస్ ఒక ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ రావాలి. అది రైట్. ఇప్పుడు మీరు చెప్పారు అన్వేష్ కానీ సజ్జనార్ సార్, అన్వేష్ నమ్మొచ్చా? తను చేస్తుంది సపోర్టింగ్ అనిపిస్తూ ఉందా? జస్ట్ అతను కూడా ఏదో ఏమంటారు పబ్లిసిటీ కోసం ఈ విధంగా చేస్తున్నాడు అనొచ్చు. సార్ ఆయన మంచోడో చెడ్డోడో నాకు అవసరం లేదు, ఆయన చేసే పని వల్ల మంచి జరుగుతుంది. ఆయన ఇంటెన్షన్ ఏదైనా, ఆయన పబ్లిసిటీ కోసం చేస్తుండొచ్చు, లేకపోతే అవతల వాళ్ళ మీద కచ్చ కోసం చేస్తుండొచ్చు, ఇంకేదైనా సరే 40 రోజులు నేను సరదాగా ఏదో ఒకటి చేస్తానని పెట్టుకున్న కోణంలో ఏదైనా చేస్తున్నట్టు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. ఆయన ఎలాంటి వాడు అనే దాని డిస్కషన్లో ఒరిగేది ఏమీ లేదు. కానీ దానివల్ల ఎట్లా అయిపోయిందంటే లాస్ట్కి అన్వేష్, హర్ష సాయి ఏంది వాళ్ళు ఫైట్ చేసుకోవటం, వీళ్ళు వ్యూస్ పెంచుకోవటం, ఎట్లా అంటే అసలు విషయం పక్కదారి పడతాను, టైం పాస్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ప్రతి ఇష్యూను కూడా ఒక్కొక్కరు తీసుకునేది వీళ్ళు హైలైట్ కావాలని కనిపిస్తుందేమో. కాదు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే దాన్ని ఏమంటారంటే సరిగ్గా సామెత గుర్తురాట్లేదు. సరే దొంగలు కొట్టుకొని వీడి తప్పులు వీడు బయట పెట్టుకోవడం, తప్పులన్నీ బయటకు వస్తున్నాయి కదా. మీరు ఆ కోణం చూడండి. ఓకే, మీరు ఎంతసేపు వీళ్ళిద్దరు ఫైట్ ఏంటి, వీళ్ళ అమ్మని తిట్టాడు, వీడి చెల్లిని తిట్టాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్ అన్వేష్ కూడా ఏమైనా తప్పులు చేస్తుంటే బయటకు వస్తాయి కదా. అలాగే వీళ్ళు చేసిన తప్పులు ఆయన బయట పెడుతున్నాడు.
ఇలా మొత్తం తప్పులన్నీ బయటికి రావడంతో ఓహో మనకి తెలియకుండా ఇంత జరుగుతుందా సార్ ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి పోలీసులను అడగడం, వాళ్ళు దీనికోసం ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మీద అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అవ్వడం ఇలాంటివన్నీ కూడా లుకౌట్ నోటీసులు అన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటికి కారణం ఇదే, వీళ్ళలో వీళ్ళు కొట్టు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకప్పుడు అంటే బెట్టింగ్లు చేస్తారా ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళందరూ ట్రావెల్ బ్లాగర్స్ ఒకప్పుడు ఊళ్ళు చూపించుకుంటూ అలా. నేను వీళ్ళందరిలో ఈయన ఉత్తముడు, హర్షసాయి ఉత్తముడు, అన్వేష్ ఉత్తముడు, వీళ్ళని ఎంచడానికి నాకు టైం వేస్ట్ అనుకుంటా. ఓకే, ఎవరు ఏమైనా కానీ అందరూ స్వార్థపరులే, అందరూ డబ్బుల కోసం వెంబడిపడేవాళ్ళే. కాకపోతే ఎంతవరకు ఉండాలి మన స్వార్థం? అవతల వాడు చచ్చిపోయినా పర్లేదు అనుకునే రేంజ్లో ఉంటే అది మరి తప్పది. సో వీళ్ళందరిలో ఎవడు గొప్ప ఎవడు తక్కువ అనేది మన డిస్కషన్ పాయింటే కాకూడదు. మంచిది కొట్టుకోండి, వాడి తప్పులు మీరు తప్పులు వాళ్ళు బయటికి తీయండి. కొన్నాళ్ళు కొట్టుకుంటారు వీళ్ళందరూ, కొట్టుకొని మళ్ళీ అరే మనం కొట్టుకొని బయట వాళ్ళకి లాభాలు అవుతున్నారా, మనం ఏదో రకంగా సెటిల్ చేసుకుందాం అనుకొని తర్వాత హర్షసాయి ఇంకో ఆయన ఎవరు కొట్టుకున్నారు మొన్న దాకా, ఇప్పుడు హర్షసాయి ఆయన మంచోడు అంటాడు, సెటిల్ అయిపోయింది. సో చిల్లరగా అనిపించట్లేదా చూస్తామంటే? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రెండింగ్లో ఉంటారు, వీళ్ళని చాలా గొప్ప అనుకుంటుంటాం యూట్యూబ్లో చూస్తా, కానీ వీళ్ళు చేసే పనులు చూస్తుంటే చిల్లర కనిపిస్తుంది కదా శేఖర్. అంటే దాంట్లో కూడా వాళ్ళు ఒకటి నేర్చుకున్నారని, కలిసి ఉంటే కలిసి సుఖం ఐకమత్యం మహాబలంలో ఒక అద్భుతమైన సామెతని వాళ్ళు గుర్తించారు. ఓకే, సో వాళ్ళు కొట్టుకుంటే జనాలకి లాభం, వాళ్ళు కలిసిపోతే ఈ బెట్టింగ్ రాయలకి లాభం, అంతే. రైట్. ఈ మెట్రో దాని మీద కూడా యాడ్లు వేసారు, మేము చూస్తుంటాం. అనన్య కూడా దాని మీద కామెంట్ చేసింది, అంటే రేపు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు మమ్మల్ని పిలిచినట్టు అట్లా. మెట్రో మీద వేసింది లీగల్ బెట్టింగ్ యాప్, అది లీగల్ అది నేను చూశాను, అది లీగల్ ఉంది. కానీ ఇప్పుడు జనాల్లో ఉన్న అవుట్రేజ్ ఏదైతే ఉందో మనకి, ఎందుకంటే ఒక టాపిక్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఒక చిన్న అతను ఇందాక మీరు చెప్పారు, అతను ఎవరో రైలు కింద పడి చనిపోయాడు చిన్న అబ్బాయి అని చెప్పి. సో ఇలాంటివన్నీ కూడా చాలా హై లెవెల్ 100 యాంప్లిఫై అవుతాయి, జనాల్లో అవుట్రేజ్ గట్టిగా ఉంటుంది. ఇది పోలీసులు ఇది దాటిపోయి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యమంత్రి కూడా అరే మనకి ఏదైనా ఇదవుతుంది, మనం దీని గురించి మనం యాక్షన్ తీసుకోకపోతే అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. చాలా పెద్దగా సమస్య అయిపోయింది ఇప్పుడు. ఈ టైంలో నువ్వు లీగల్ వేసినా కూడా నేను జనాలు ఆడుకుంటారు. తప్పు కాకపోతే ఇది ఇక్కడ దాకానే వినబడుతోంది, అమితాబ్ బచ్చన్కి వినబడితే ఆయన కూడా ఆపేస్తారేమో. ఎందుకంటే వాళ్ళకి బేసికలీ వీటి మీద సంపాదించుకోవాల్సినంత అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు. బట్ ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుందంటే అమితాబ్ లాంటి వ్యక్తి గౌరవిస్తాడు ఆయన, ఎందుకంటే మన సినిమాలో కూడా నటిస్తాడు. ఐ థింక్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకుట్లాగా కాకుండా తెలుగు అనేది ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి అండ్ RRR మొత్తం అందరూ మనం చూస్తున్నారు. అమ్మో రేపు మనల్ని కూడా అంటారు అని చెప్పి బాలీవుడ్ యాక్టర్లు కూడా జాగ్రత్త పడుతున్నారు, ముందు జాగ్రత్తగా తీసుకుంటారంటారు. శేఖర్ భాష ఇంకా శ్యామల, ఆమె వైసీపీ గురించి మనకు తెలిసిందే, దాంట్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఆమె గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అటువైపు ఆమె నీతులు మాట్లాడుతూ చేసే పనులు ఇవ్వ అంటున్నారు. తనకు కూడా తెలిసి ఉండదేమో మీరు చెప్తున్నట్టుగా ఏదో డబ్బు కోసం. అది తప్పు. ఎలా అంటే నాకు తెలీదు అని చెప్పడానికి, చెప్పిన అవతల వాళ్ళు నమ్మడానికి ఒక ఇది ఏదో చోట మోట ఇన్ఫ్లుయెన్సర్, సరే తెలియదురా భయ్ అనుకుందాం, సరే చదువుకోనోడు తెలియదు అనుకుందాం. సపోజ్ నువ్వు ఒక లాయర్ అయితే, ఒక యాక్టివిస్టో, ఒక జర్నలిస్టో, అన్నిటికంటే మించి ప్రజాసేవలో ఉన్నావే నువ్వు, పొలిటికల్ దీంట్లో ఉన్నప్పుడు. సో నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అనుకున్నప్పుడు నీ మోరల్స్, నీ ఎథిక్స్ చాలా ఎక్కువ ఉండాలి, నీ ఆదర్శాలు గట్టిగా ఉండాలి. ఇలాంటిది చిన్నది చేసినా కూడా నువ్వు రాజకీయాలకి ఎలా పనికొస్తావు? జనాలలో ఏమని అనిపిస్తుంది? అలాగే అనుకుంటారు కదా ఎవరన్నా, అండ్ వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా. ఇప్పుడు ఈవిడ ఎన్నో తప్పులు ఎంచుంటుంది అవతల పార్టీల్లో, చాలా రోజులు ఏ పొలిటీషియన్ అయినా అతిథులు కాదు దీనికి. ఇప్పుడు ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? బేసికల్లీ మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్స్క్యూజ్ అడగచ్చు, కానీ పొలిటీషియన్స్, లాయర్స్, జర్నలిస్టులు దీంట్లో కనుక ఉంటే, అండ్ ఇఫ్ ఐఎమ్ అలౌడ్, పెద్ద సెలబ్రిటీలు లైక్ పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే మీ రేంజ్ వేరు, మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి చిన్నదైనా సరే, ఇప్పుడు బాలయ్య బాబు గారు అంటే సరే మనం ఓవర్లుక్ చేశారు, ఆయన ఏమి డైరెక్ట్గా చెయ్యండి అని చెప్పలేదు, వెనకాల ఏదో వెళ్ళిపోయింది. బట్ ఒకవేళ కనుక ఆ రేంజ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే డెలిబరేట్గా ప్రమోట్ చేసినట్టు మనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తారు, మామూలుగా కాదు. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రజాసేవకుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇటువంటివి తెలియదు అని చెప్పడానికి క్షమాపణ లేదు. అండ్ నెక్స్ట్ మంచు లక్ష్మి గారు,
ఆమె కూడా ఇట్లా చేస్తారు. వాళ్ళ ఫాదర్ పెద్ద నటుడు, వాళ్ళు కూడా ఉపన్యాసాలు బాగానే. అయ్యో హీఈస్ ఆల్సో ఇంటూ పాలిటిక్స్ కదా ఫర్ సమ్ టైమ్. అండ్ ఆయన కాలేజీలు పెట్టి ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. మరి ఆ పాప ఆమెకు తెలియదు అదంతా అనిపిస్తుంది. అంటే డబ్బు కోసం ఇటు చిన్న చిన్న యాడ్స్ కూడా అంత డబ్బుకు అది ఎందుకో నాకు అదొక్క విషయంలో అంటే తెలియకపోవడం కూడా కాకపోవచ్చు. అంటే అనైతికం అనేది ఓకే, కానీ ఎక్కడో ఇక్కడ అంటే డబ్బు కోసం వీళ్ళు చేస్తారంటే నాకు అనిపిస్తుంది. వాళ్ళకి అంత డబ్బు కోసం అది చేయాల్సినంత కర్మ అయితే వాళ్ళకి లేదు, ఖచ్చితంగా లేదు. ఇది ఏమంటారంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, మేడం ఇది చేయండి, మేము వస్తుంది అంటే సర్లే ఇది ఇంత పెద్ద భూతం అవుతుందని ఖచ్చితంగా వీళ్ళెవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇవాళ ఇది ఎంత పెద్ద డిస్కషన్ పాయింట్ అయిందంటే, స్టార్టింగ్ రోజు నేను వచ్చిన రోజున మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ రోజున పంజుగుట్ట పిఎస్కి వీళ్ళిద్దరూ రావడానికి జంకుతూ ఉంటే అక్కడే ఉన్నారు, దగ్గరలోనే ఉండే. అంతమంది మీడియా ఉన్నారు, ఇప్పుడు మమ్మల్ని ఆడేసుకుంటారు, రకరకాల తమ్ముళ్ళు పెట్టి చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, సరే నేను వెళ్ళి అసలు ఇలా ఉంది సార్ పరిస్థితి, ఏం చేయాలంటే ఇంకెక్కడైనా వీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే వేరే స్టేషన్కి ఏమైనా తీసుకెళ్ళచ్చా, ఇలా ఏదన్నా ఒక సొల్యూషన్ కోసం నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చా. ఇంకా సరే వాళ్ళు వెళ్తే కానీ వీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. సరే ఒక 2 రోజుల్లో వాళ్ళు ఈ హడావిడంతా 2 రోజుల్లో తగ్గిపోతుందిలే, తగ్గిపోయిన తర్వాత మనం హ్యాపీగా కొంత హడావిడే అప్పుడు వచ్చింది, జస్ట్ ఆ ముందు రోజే వచ్చింది కదా, పెద్ద హడావిడి ఉండదులే అనుకున్నా. 2 రోజుల తర్వాత ఊరికి తీసుకొచ్చి చేర్చలే అనుకున్నాను. కట్ చేస్తే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 రోజులు కూడా ఆగడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దునే కెమెరాలు భుజాన్ని వేసుకు వచ్చేస్తారేమో, ఎందుకంటే బెటర్ ఇప్పుడే కూర్చుందామని చెప్పి తేజ జరిగింది. బట్ ఆ నెక్స్ట్ రోజు ఎంత పెద్ద న్యూస్ అయిపోయిందంటే, తర్వాత మళ్ళీ నేను వాళ్ళని తీసుకెళ్ళాలన్నా కూడా నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వస్తున్నాను అని ఏమైనా నా మీద పడుతుందని చెప్పి నేను కూడా వెళ్ళా. దట్స్ హౌ అంత పెద్దదైంది ఇది. అది అక్కడి నుంచి రోజు రోజుకి పెద్దది అవుతుంది, అది చల్లారిపోట్ల. ఇదేదో బయటకు వస్తూనే ఉంది. ఇవాళ మీరు చెప్పారు పాపం పిల్లవాడు చచ్చిపోయింది, ఎంత పెద్ద ఇష్యూ అది. సో ఇది పెద్దది అవుతూనే ఉంది. ఎంత పెద్దది అవుతుంది అంటే అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. ఎంత పెద్దది అవ్వాలంటే నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రాలు, మన భారతదేశం మొత్తం కూడా లీగల్ ఇల్లీగల్ లేకుండా మొత్తం బ్యాన్ చేసే స్టేజ్కి వెళ్ళాలని, అట్లీస్ట్ అది వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఈ సెలబ్రిటీలందరూ కూడా నాట్ జస్ట్ ఇన్ తెలుగు రాష్ట్రాలు, అక్రాస్ ఇండియా మొత్తం ఎవరు కూడా దీన్ని ఎండోస్ చేయడానికి ముందుకు రాకూడదని కోరుకుంటున్నాను. నిధి అగర్వాల్ కూడా మన హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారి పక్కన నటిస్తున్నారు. ఆమె కూడా బయటపడ్డారు, ఆమె కూడా ఇట్లా సపోర్ట్ చేశారు. ఒకరు కాదబ్బా, చాలామంది. మీరు అవునన్నా కాదన్నా ఆ డబ్బు కోసమే అనిపిస్తుంది నాకైతే. డబ్బు కోసమే. ఇప్పుడు కాదు, వీళ్ళేం చిన్నపిల్లలు కాదు, అట్లా కాదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారనుకోండి, నువ్వు ప్రజాసేవలో ఉన్నావు కదా, ఎలా చేస్తావు అని అడగచ్చు. బట్ ఈవిడే డబ్బు కోసమే కదా హీరోయిన్ చేసేది, ఏం చేసినా కూడా వీళ్ళు జస్ట్ ఫర్ మనీ వీళ్ళు చేసేది. కొంతమంది తెలియకే చేస్తున్నారేమో అనిపిస్తుంది, డబ్బు కోసం చేస్తున్నారేమో, యాప్ల వల్ల ఇంత నష్టం జరుగుతుంది. కొంతమంది ఐడియా ఉండకపోవచ్చు, చాలా మందికి తెలియదు. అసలు అంత ఆలోచించరు కూడా ఆలోచించరు వాళ్ళు. అంత సామాజిక స్పృహ అవి ఉండదు. ఎంత అమౌంట్, ఎంత ఎన్ని ఇట్లా మన అంత సామాజిక స్పృహే ఉంటే, అంత సామాజిక స్పృహే ఉంటే నేను ఇలా వేసుకున్న బట్టలు సరే 18+ నా ఇష్టం నేను వేసుకోవచ్చు అనుకున్నప్పుడు, ఈ వాల్ పోస్టర్ దారి ఎక్కడో అంటిస్తారు. ఒక స్కూల్ పిల్లవాడు, చదువుకునే పిల్లవాడు ఇది చూసి చెడిపోయే అవకాశం ఉంటుంది, వాడికి చదువు మీద డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా సామాజిక స్పృహే కదా. కానీ వాళ్ళు నటిస్తున్నారు కదా అలా. అంటే అవతల వాళ్ళని టెంప్ట్ చేసే విధంగా బట్టలు వేసుకొని ఐటమ్ సాంగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. సామాజిక స్పృహ ఉంటే అవి కూడా ఎందుకు చేస్తారు వాళ్ళు? చేయరు కదా. అంటే వాళ్ళకి ఎటువంటి ఇది లేదనిపిస్తుంది. లేదు, జస్ట్ ఫర్ మనీ. అంత డబ్బు కోసం వీళ్ళు డబ్బు కోసం ఇతరులని అంతే పేరు. కానీ అక్కడ అవతల వైపు ఎంతమంది లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పిల్లవాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత సఫర్ అవుతారు. అక్క పెళ్ళి ఆగిపోయింది. ఇంకా రైతు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది గవర్నమెంట్ ఆఫీసర్ పథకాలంటే ఎంతమందికి రావాల్సిన డబ్బులు వాడు మింగేసాడు అనిపిస్తుంది. టీచర్లు కూడా ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారులు, ఇంకా చిరు వ్యాపారులు, ఈ పునుగులు వేసుకునేవాళ్ళు, లేకపోతే మల్లెపూలు అమ్ముకునేవాళ్ళు, బజ్జీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ కల్పించింది. మీరు చెప్తున్నట్టుగా సజ్జనార్ సార్ కన్నా ముందు అమీర్పేటలో నాకు తెలిసి ఒక పిల్లవాడికి ఇవన్నీ చూసి తను కూడా బాధితుడే.
తను కంప్లైంట్ చేసిన తర్వాత సరే ఏదో ఒకటి ఒక పోలీస్ ఆఫీసర్ ముందుకు వచ్చాడంటే అది ఎంత గొప్ప విషయం చెప్పండి. అయ్యో సార్, మనం ఇక్కడ మీకు చెప్తున్నా కాదు మనం అందరం కూడా సజ్జనార్ సార్ అంటున్నాం కానీ ఆయన జస్ట్ ఊరికే అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాం కానీ నిజంగా దిగి యాక్షన్ చేస్తున్న ఈవెన్ మనం మెచ్చుకోవాలి సార్. ఎస్ మేడం, శిఖా గోయల్ మేడం ఆవిడ 112 యాప్స్ బ్యాన్ చేయడానికి వెళ్ళారంటే గుడ్, ఇది ఇంకా పెరగాలి చేస్తున్నారు. సో నిజంగా ఆవిడ అక్కడితో కాకుండా మీరు డైరెక్ట్ వాట్సాప్లో కంప్లైంట్ అని చెప్పి ఆవిడ ఇచ్చారు. సో లైక్ మనం ఇవ్వాల్సిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం మర్చిపోతున్నా అనే విషయంలో నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. గుడ్ మేడం, మీరు చెప్పినట్టుగా చాలా మంది పోలీసులు వెనక్కి దగ్గుతారు, మనకి ఎందుకు లేరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అనేసి. కానీ వీళ్ళే ముందుకు వచ్చేసి దీన్ని ఆపాలని వచ్చారంటే వాళ్ళు జస్ట్ అవేర్నెస్, వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మీద కూడా ఒత్తిడి రావచ్చు కదా. మీరు చెప్పినట్టు 300 పైన యాప్స్. ఐ థింక్ శిఖా గోయల్ గారు కూడా, నేను అనేది శిఖా గోయల్ మేడం, మీరు మీ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకపోతే ట్విట్టర్లో కావచ్చు రెగ్యులర్గా ఇవి పెట్టడము నేను చదివాను. 42,000 పైచిలకు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టారు అని చెప్పి పేపర్లో ఇచ్చారు. ఎక్కడ సార్ నాకు ఒకటి కనబడలా, మీకు ఏమైనా కనబడిందా? నథింగ్. సో నేను అనేది ఏంటంటే సరే మీరు చేసి ఉండొచ్చు, ఇలాంటివి సపోర్ట్ చేయరు మన వాళ్ళు. అదే అంటున్నాను మీరు చేసి ఉండొచ్చు, కానీ అది మీడియాలో హైలైట్ కావాలంటే దాంట్లో ఒక సెలబ్రిటీ ఇరుక్కొని ఉండాలి, తిట్టుకొని ఉండాలి, ఇలాంటివి ఉండాలి. కానీ 42,000 ప్రోగ్రాములు చేశారంటే దీనికి సంబంధించి ఎక్కడ ఒక్కటి కనబడలేదని నాకు ఆశ్చర్యం వేసింది. సరే నేను చూడకపోవడం నా తప్పే. నేను ఎందుకని శిఖా గోయల్ మ్యామ్ మీరు చేస్తున్నది అద్భుతమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫ్రూట్ఫుల్గా అవ్వాలని నాది ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే, ఇలా అక్కడ సెమినార్ పెట్టారు, ఇక్కడ సెమినార్ పెట్టారు, ఇక్కడ హోర్డింగ్ పెట్టారు అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కాల్, ఐ మీన్ ఎవరికి ఫోన్ చేసినా కూడా కోవిడ్లో వచ్చినట్టుగా ఒక మెసేజ్, ఎస్పెషల్లీ ఇది బెట్టింగ్ టైం కాబట్టి ఐపీఎల్లో బెట్టింగ్ ఆడడం, ప్రోత్సహించడం, నిర్వహించడం 3 చట్టరీత్యా నేరం అండర్ సో గేమింగ్ యాక్ట్ తెలంగాణ, వీళ్ళు ఎవరు చేసినా మన చట్టం ప్రకారం శిక్షార్హులు అనేది కనీసం ఒక వారం రోజులు రన్నింగ్ చేయండి మేడం. ఇంకేమక్కర్లే మనకు తెలిసి, తెలియని వాడు ఉండడు, ఫోన్ లేని వాడు లేడు, మీ మెసేజ్ ద్వారా తెలియని వాళ్ళు ఉంటారు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఇది, మీరు చేస్తున్న ప్రయత్నం వృధా కాకూడదు, మీరు చేస్తున్న అద్భుతం, దీనికి ఇది కూడా యాడ్ చేస్తాం. మ్యామ్ మీరు చెప్తున్నట్టుగా శేఖర్ భాషాభాయ్, క్రికెట్ బెట్టింగ్ కూడా దుమ్ము లేపుతోంది. నేను వైజాగ్లో కూడా దాదాపు 170 crores ఒక్కొక్కరు అకౌంట్లో, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకేంటంటే పొలిటికల్గా టర్న్ తీసుకుంది. ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్తూ ఎవరికి వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐపీఎల్ కూడా ఈ నెల రోజులు కూడా మరి కొంతమంది నాశనం చేస్తుంది. సంపాదించకపోతే మరి ఓట్లు ఎట్లా కొనాలి సార్? కరెక్టే. అంటే ప్రతి దాంట్లో ఏంటంటే అవతల వాడు నాశనం అయిపోవాలి, నేను సింహాసనంలో కూర్చోవాలి, అట్లా తయారైపోయింది కదా. అంతే కదా. రైట్, ఫైనల్గా ఏంటి దీంతో ఆపుతారా? ఇంకా ముందు ఇంకా కార్యక్రమాల్లో మనం దూరే అవకాశం ఉందా సార్? నాది ఇది ఒక చిన్న ఫైట్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఏ రోజునైతే ఇలా కాలర్ ట్యూన్లో మన ప్రతి ఒక్కళ్ళం ఫోన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఈ నెల లోపల ఎక్కడో ఒక చోట కనీసం ఒక వారం రోజులు మీకు బడ్జెట్ ఎక్కువ అనిపిస్తే కనీసం ఒక 2-3 రోజులైనా సరే ప్లే చేయండి సార్. 100 ప్రాణాలకి కనీసం భయంతో అయినా సరే సేఫ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది అయ్యేదాకా నేను గట్టిగా మాట్లాడుతూనే ఉంటా. ఇది అవ్వాలి. ఎందుకంటే తెలియకుండా ప్రమోట్ చేసాము, తెలిసి ప్రమోట్ చేసాము అనే టాపిక్ రాకూడదు. ఇది వచ్చిందంటే తెలియని వాడు లేడు అనే విషయం అర్థమవుతుంది. మెసేజ్లు పెట్టచ్చు, అవి ఎక్కడ పోతాయో ఎవరికి తెలియదు, అన్ని స్పామ్లు అయిపోతాయి. వాట్సాప్ పెట్టినా స్పామ్లు వెళ్ళిపోతాయి. బట్ ఎప్పుడైతే మీరు కాలర్ ట్యూన్లో పెడతారో దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. కానీ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు చాలా పెద్ద ముదురులు ఉంటారు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల డబ్బు, ఆ డబ్బులో కూడా సగమంతా ఈ ఉగ్రవాదుల శిబిరాలకు వెళ్తుంటాయంట. మరి వాళ్ళంతా రేపు శేఖర్ భాష మీద కన్నేరం చేస్తే భయం లేదా? ఇది మరీ టూ మచ్ సార్. అంత ఉండదు సార్. దానికి అందరు ఇలాగే అనుకుంటారు, ఏముందిలే అనుకుంటారు, అంతే కదా. ఏమో ఒంటరిగా వెళ్తున్నప్పుడు నీకెందుకయా అనేసి ఇప్పుడు నేను అడిగిన అలా లాస్ట్ టైం డ్రగ్ మాఫియా వాళ్ళతో పెట్టుకున్నది లాస్ట్ టైం ఇక్కడ ఎరగొట్టారు. మరి సార్ ఎందుకు సార్ ఊరికి రండి భయపెట్టకండి మీరు గట్టిగా లేదు పోరాడు. మీకు తెలుసా తెలియదు, ఈరోజు వచ్చిన న్యూస్లో ఆ మాట వచ్చింది, ఈ డబ్బులో చాలా పెద్ద మొత్తం ఆ విధంగా వెళ్తుందనేసి మెయిన్ పేపర్లోనే వేశారు బ్రదర్. నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, కావాలంటే నేను చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. ఎందుకంటే మీకు ఒక లైఫ్ ఉంది, మీరేమో సమాజ సేవ లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళకి చేయాలని మంచి ప్రయత్నం. ఎందుకంటే చాలామంది నాకెందుకులే ఇంట్లో కూర్చుందాం అనుకుంటారు, కానీ మీరేమో ప్రతి దాంట్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. సార్ తోసేస్తున్నారు సార్. లేదు తోసారు గట్టిగా. ఇది నేను అక్కడ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుని వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ నిందేశారు కాబట్టి. ఎస్, దేశీయంగా 4 ప్రధాన బెట్టింగ్ వెబ్సైట్లకు 3 నెలల్లో 160 కోట్ల విజిట్స్ వచ్చాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ తాజాగా లెక్కగట్టింది. 21-24 మధ్య ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ ఫైట్ల కోసం గూగుల్ సెర్చ్లో వెతికిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
8.5 లక్షల కోట్ల విలువైన భారతీయ అక్రమ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ మార్కెట్ ఏడాదికి 30% వృద్ధి రేటుతో తన పడగ నీడను విస్తరిస్తోంది. ఇలా పోగవుతున్న సొమ్ములో ఎక్కువ భాగం సంఘ వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులకు చేరుతుండడం జాతీయ భద్రతకు ప్రమాదకరమవుతోంది. సో ఇలాంటప్పుడు ఒక సొల్యూషన్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే మొత్తం లీగల్ చేసి పడేయండి. అప్పుడు ఆ డబ్బులు ఏవో ఉగ్రవాదుల చేతికి గవర్నమెంట్ చేతికి వెళ్తాయి అట్లీస్ట్. కానీ జీవితాలు నాశనం అవుతున్నాయి కదా, ఆల్రెడీ అవుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ సెలబ్రిటీలు అందరూ ప్రమోట్ చేయడం మానేస్తే పాపం వీళ్ళు ఆడడం మానేస్తారు. ఎంతో కొంత ఉంటుంది కదా, తగ్గుతుంది కదా. ఇంపాసిబుల్. మందుని ప్రమోట్ చేయడం మానేసి మన సెలబ్రిటీలు యుగాలైంది. మందు సేల్స్ లో మన తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అటువైపు అటు పరుగులు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడతా ఉంది, ఎవరికి వాళ్ళు పోటీ పడుతుంది. సో ఈ ఆగవు సార్. ఆపాలంటే మీరు నిస్వార్థంగా కంప్లీట్గా ఆపాలి అనుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజున మొత్తం ఆగుతాయి తప్ప సాధ్యమవుతుందా? ఇప్పుడు కూడా అంతెందుకు సార్, ఇక్కడ 112 ఇల్లీగల్ యాప్స్ని బ్యాన్ చేశారంటే లీగల్ యాప్స్ ఉన్నట్టే కదా. సో వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు, లీగల్గా ఉన్నాయి అనుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. బట్ అదే అంటున్నా, ఈ ఆపలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ ఈ డబ్బు టెర్రరిస్టులకి వెళ్లకుండా ఉండాలనుకుంటే దయచేసి మొత్తం లీగల్ చేసి పడేయండి. ఎవడు ప్రమోట్ అయితే చేయొద్దు. అప్పుడు ఎవడైతే ఆడి చేస్తాడో వాడికి వాడే రెస్పాన్సిబుల్ తప్ప వేరే వాడు కాదు. అదైతే అప్పుడు ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. అంతే. రైట్. మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు శేఖర్ భాయ్. ఆల్ ది బెస్ట్. God bless you. Thank you. Okay. Thanks. Good luck. Thank you. Right. That's all for now. Keep watching Dutha Media. For more updates, please subscribe Dutha Media.